Hi friends, good morning to everyone. This is Suresh. ఈరోజు మనం ఈ క్లాస్లో హిందీ రాయడం చదవడం నేర్చుకోవడానికి ముఖ్యంగా మనకి ఏమేమి టాపిక్స్ అనేది అవసరం ముఖ్యంగా ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. మొట్టమొదటిగా హిందీ మీకు రావాలి అంటే వర్ణమాల అనేది వచ్చి ఉండాలి. వర్ణమాల అంటే వర్ణమాల అంటే ఏంటి? తెలుగులో అక్షరమాల అంటారు, ఇంగ్లీష్లో అయితే ఆల్ఫాబెట్స్ అంటారు. ఇవి వచ్చి ఉండాలి. ఈ వర్ణమాల మనకి రెండు భాగాలుగా తీసుకోవాలి. వర్ణమాల ఒకటి స్వర్ అంటారు, రెండవది వ్యంజన్. స్వర్ అంటే ఏంటి? ఆల్రెడీ ముందు క్లాస్లో మీకు చెప్పున్నాను. స్వర్ అంటే ఏంటి? అచ్చులు. వ్యంజన్ అంటే ఏంటి? హల్లులు. ఇవి మీకు ఓకేనా, పూర్తిగా మీకు ఇవి రావాలి. అంటే అచ్చులు అనేవి మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. ఐడెంటిఫై అంటే గుర్తు పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీకు రావాలి. అచ్చులు. నెక్స్ట్ దీంతో పాటుగా వ్యంజన్, ఇవి రావాలి. ఈ రెండు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు రావాల్సినటువంటి స్టెప్ అనేది బారక్కడి. బారక్కడి అంటే ఏంటి? గుణింతాలు అనేవి మీకు రావాలి. గుణింతాలు అంటే అచ్చులు హల్లులు వచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే మూడో స్టెప్ మీరు నేర్చుకోవాల్సింది బారక్కడి. ఈ బారక్కడి వచ్చిన తర్వాత వ్యంజన్ చిహ్న. వ్యంజన్ చిహ్న అంటారు. వ్యంజన్ చిహ్న అంటే ఒత్తులు రావాలి. ఇంకా ఈ ఒత్తులు వచ్చిన తర్వాత మీకు సంయుక్తాక్షర్ పదాలు రావాలి. దీని పాటుగా సంయుక్తాక్షర పదాలు. దీని తర్వాత ద్విత్వాక్షర పదాలు అనేవి ద్విత్వాక్షర పదాలు రావాలి. అంటే ఈ విధంగా మీరు పూర్తిగా మీకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటే హిందీ రాయడం చదవడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. మొట్టమొదటిగా వర్ణమాల. ఈ వర్ణమాలలో అచ్చులు రావాలి, నెక్స్ట్ హల్లులు రావాలి, దాని తర్వాత గుణింతాలు రావాలి, నెక్స్ట్ దాని తర్వాత ఒత్తులు రావాలి, దాని తర్వాత సంయుక్తాక్షర మరియు ద్విత్వాక్షర పదాలు నేర్చుకుంటే ఏ కష్టమైన పదాలు కూడా మీరు చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.